మహిదర్ కూడా ఇంచుమించు ఆది లాంటి ఒక స్టేచర్ ఉన్నోడే, ఆదిలాగా పంచులు రాయగలిగిన వాడే, స్టేజ్ మీద కూడా ఆ మాత్రం యాక్టింగ్ చేయగలిగిన వాడే. చాలా మంది జూనియర్ ఆది అని అన్నారు సార్ yes. స్టార్టింగ్ లో. ఆ స్టేజ్కి వెళ్తున్న టైంలో కావాలని మహిదర్ని కొంత రాజకీయం చేసి తొక్కేసి బయటికి పంపిద్దామన్న ప్రయత్నం అయితే కొంతమంది ఒక టీం చేశారు. ఆ టీంలో భాగంగా పెద్ద పెద్ద గొడవలు అయ్యాయి, కొట్టుకునే వరకు వెళ్ళింది. కులపిచ్చి అనేది కూడా తీసుకొచ్చి అంటగట్టే ప్రయత్నం చేశారన్న మాట వాస్తవం. మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉంటాయి సార్. అంటే ఇప్పుడు నేను బేసిక్గా ఆర్పిఎన్ వెళ్ళిపోయిన తర్వాత నేను టీమ్ లీడర్ అయ్యాను. ఓకే, నేను జీవన్ అన్న టీమ్ లీడర్ అయ్యాము. ఆ టైంలో ఏంటంటే అక్కడ కాన్సెప్ట్ మారిపోయింది. నితిన్ అన్న భరత్ అన్న ఉన్నంత వరకు ఎలా ఉండేదంటే ప్రతిదీ కూడా అంటే స్కిట్ ఓకే చేయడం కానీ, రిహార్సల్ ఓకే చేయడం కానీ వాళ్ళే ఉండేవారు. ఓకే. బట్ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయి వేరే డైరెక్టర్స్ వచ్చిన తర్వాత స్కిట్ ఓకే చేయడం అసిస్టెంట్ డైరెక్టర్ల చేతిలోకి వెళ్ళిపోయింది. రిహార్సల్ ఓకే చేయడం మట్టుకు లాస్ట్ లో అది కూడా కొన్నిసార్లు కుదరకపోతే డైరెక్టర్స్ రారు, కుదిరితే వస్తారు. అలా అయిపోయింది పరిస్థితి. సో అసిస్టెంట్ డైరెక్టర్ల చేతిలో పెట్టేసరికి అక్కడ కొంతమందికి ఆ ఫీలింగ్ అయితే ఉంది. దానివల్ల ఎఫెక్ట్ అయ్యాను కూడా. ఓకే.